పర్లేదు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు వచ్చారు మీరందరూ ఇక్కడికి? ఆ క్రిస్మస్కి వచ్చారా? క్రిస్మస్ అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం. యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి మరి మనుష్య రూపముగా ఈ లోకానికి వచ్చాడని దేవుణ్ణి ఆరాధించడానికి ఈ లోకంలోకి మనం వచ్చాం. దాన్నే క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్ అని మనం అందరం కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి మరి దేవుని వాక్యం అమ్మ నా మాట ఒకసారి వినండి. పిల్లలందరూ కూడా కంట్రోల్ చేయండి. హల్లెలూయా. నా మాట ఎంతమంది వింటున్నారు? స్తోత్రం స్తోత్రం చెప్పండి. నా మాట విన్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు పైకెత్తాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దరిద్రపోసుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. దరిద్రపోసుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. ఇరుకులో విశాలతను కలిగించిన నా దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మమ్మల్ని ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన దైవ సేవకుల కుటుంబము, దైవ భూషణం గారి కుటుంబానికి మా ప్రత్యేక వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న సేవకులందరూ కూడా మా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. ఎప్పటి వరకు తండ్రి మరి దాసుడు చెప్పిన సాక్ష్యం మీరు విన్నారు. దేవుడు మా జీవితాల్లో మరి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకంటే యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏవో మాట అంటే, మేము కన్నులారా దేన్ని చూచితమో దేన్ని తాకితమో దాన్ని మీకు ప్రకటిస్తున్నామని యోహాను పత్రికలో సెలవిచ్చినట్లుగా దేవుడు మా జీవితంలో చేసిన కార్యములు మాత్రమే మేము చెప్పగలం. ఎందుకంటే మీ జీవితంలో చేసిన కార్యాలు మీకు తెలుస్తాయి, మా జీవితంలో చేసిన కార్యాలు మాకు తెలుస్తాయి. దేవాతి దేవుడు మా జీవితాల్లో ఎలా ఉదయించాడో, ఎలా మా జీవితాలకు వచ్చాడో మరి దైవ సేవకుడి ద్వారా అనేక విషయాలు మీరు విన్నారు. నిజమే, మేము ఎంత ఒక భయంకరమైన దాన్ని ఏమంటారంటే ఒక దరిద్రమైన స్థితి నుంచి, ఒక దీనత్వం నుంచి, ఒక పేద స్థితి నుంచి దేవుడు మమ్మల్ని విడిపించి ఈరోజు అనేకుల మధ్యలో మరి అనేక మందికి తలగా చేయడానికి దేవుడు చేశాడు. ద్వితీయోపదేశ ఖండంలో దేవుడు సెలవిచ్చినట్టుగా నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందివాడుగా ఉండవని దేవుడు మాకు సెలవిచ్చినట్టుగా మా జీవితాల్లో దేవుడు ఆయన వాక్యాన్ని, ఆయన వాగ్దానాల్ని ఎంతగానో స్థిరపరిచి అవి సఫలపరిచాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు మాకు దొరకడం చాలా దాని ఏమంటారంటే దాని మా అదృష్టం కదండి. ఎంతో మందికి లేదు ఈ భాగ్యం. అలాగే శ్రమంలో ఉన్నవారు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ దినాల్లో, కానీ వస్తారు అందరూ దేవుడి దగ్గరికి? రాలేరు. ఎందుకు? ఈ దినాల్లో అసలే రాలేరు. ఎందుకు అనంటే ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఈ దినాల్లో మనం ఉన్నాము. కానీ ఇప్పటి వరకు దేవుని ఎరిగిన మనం ఎంతో ధన్యులము. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. కాబట్టి మనం ఎంతో ధన్యులమండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ధన్యులు మనం? ఎందుకు ధన్యులు మనం? అమ్మ కుర్చీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చేతుల పైకి ఎత్తాలి. హల్లెలూయా. ఎందుకు ధన్యులు మనం? మీ నోటితో చెప్పాలి అందరూ కూడా. దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు ధన్యులం. ఎందుకంటే యేసు ప్రభు అంటే ఆషామాషి దేవుడు కాదు, అందరి వలె ఒక విధమైన దేవుడు కాదు. సాక్షాత్తు సృష్టికర్తైన దేవుడు ఈ లోకానికి ఆ యొక్క పరమలోకములో ఉన్న, పరిశుద్ధ లోకంలో ఉన్న, ఆ పరలోకంలో ఉన్న మహిమనంతను కూడా విడిచిపెట్టి ఈ భూలోకానికి నీ కొరకు నా కొరకు మరి సిలువ మ్రాను మీద వేలాడడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇందాక ఒక ఆయన ఒక సినిమా ఆయన చెప్తున్నాడు. ఆయన చాలా పెద్ద డైరెక్టర్. ఆయన మనకి మీ అందరికీ తెలుసు అనుకుని, ఎందుకంటే మనం అందరం కూడా కొన్ని విషయాల్లో తెలిసినా తెలియనట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాం కనుక అది జ్ఞాపకం చేసుకోండి. బాహుబలి అనే సినిమా తీసారా? వాళ్ళ నాన్నగారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ నేను ఈ రోజే చూశాను. ఆయన అన్నాడు, మీరు దేవుడి విషయానికి వస్తే మీరు ఏం చేయగలరు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, విదేశాలు చాలా ఉన్నాయి కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను వెళ్ళిన ఒకే ఒక దేశం ఇజ్రాయెల్ దేశం. ఏ దేశం వెళ్ళాడు?
ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడు. ఎందుకు ఇజ్రాయెల్ దేశం వెళ్ళామంటే అక్కడ యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు తాలూకా జన్మ, యేసు ప్రభు తాలూకా జీవితము, యేసు ప్రభు తాలూకా మరణము, ఆయన తాలూకు విషయాలన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి మాత్రమే నేను వెళ్ళాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఒక ఒక అన్య విధమైన ఒక సంబంధమైన, లేకపోతే ఒక వేరే ఫీల్డ్ లో ఉన్న వ్యక్తికి దేవుని తాలూకు శక్తి ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన ప్రభావం ఏంటో తెలుస్తుంది కదా. గత కొన్ని సంవత్సరాలుగా దేవుని దగ్గరికి మనం వచ్చావా? మీరందరూ ఎన్ని సంవత్సరాలుగా వచ్చారు దేవుని సన్నిధికి? మీకు మీరు పరిశీలన చేసుకోండి. ఒకరు 5 సంవత్సరాలు, ఒకరు 10 సంవత్సరాలు, ఒకరు 15 సంవత్సరాలు, వృద్ధులైన తల్లులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని ఎరిగిన వారు ఈ స్థలం మంది ఉన్నారు కదండి. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఆ దేవుని గొప్పతనము మనము నోరు తెరిచినా, లేకపోతే మన హృదయం తెరిచినా, దాని పెళ్ళుబుకి ప్రవాహంలోకి బయటికి రావాలి. అర్థమవుతుందా మాట? ఏం చేస్తాం మనం ఈరోజు? క్రిస్మస్ అంటే ఏం చేస్తాం? చక్కగా మీరందరూ కూడా ఏం చేశారంటే, చాలా బాగుంది. ఇక్కడ రాగానే నేను మీ అందరినీ చూసి చాలా సంతోషించాను. ఎందుకంటే మీరందరూ కూడా ఒక క్రిస్మస్ సంతోషంతో, ఆనందముతో దేవుని సన్నిధికి వచ్చారు. దేవాతి దేవుడు ఈ లోకంలో పుట్టాడని, ఆ యొక్క గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా సంతోషించాలని, మరి దాన్ని ఏమంటారంటే రకరకాల విధాలుగా మనం అందరం కూడా సిద్ధపడి ఈ దేవుని సన్నిధికి రావడం జరిగింది కదండి. ఈ సిద్ధపాటు కంటే మన ఆత్మ సిద్ధపాటు ఇంకా శ్రేష్టమైనది. ఇది కొంతకాలమే, ఈ ఆయుష్ కాలము. కొన్ని కొన్ని దినాలు అయిన తర్వాత మనం ఈ లోకంలో ఉండం. ఎక్కడికి వెళ్ళిపోతాం? మరణిస్తాం. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అంటే ఇక్కడే నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నావంటే, ఇందాక అన్నారు పాస్టర్ గారు, సమయాన్ని ఏం చేయకూడదు? వృధా చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఒక్క క్షణము కూడా వృధా చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో, ప్రార్థనలో, మారు మనసు విషయంలో భక్తితో మనం బ్రతకగలిగినాడు. రేపొద్దున అకస్మాత్తుగా మనం మరణించిన దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు మనకి? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతియు పరిశుద్ధాత్మ యందు సమాధానమై ఉందన్నాడు. అవునా? ఏమన్నాడు దేవుడు? దేవుని రాజ్యం ఏంటండి? భోజనము పానము కాదు, నీతియు పరిశుద్ధాత్మ యందు సమాధానము. అంటే దేవుని బిడ్డలుగా మనం ఏమై ఉండాలండి? నీతివంతులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ యందు మనం ఆనందించాలి. ఇది క్రైస్తవారి యొక్క భక్తి తాలూకా విధానము, ఆ మార్గము. అమ్మ నా మాట అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎలాంటి వారం, ఎక్కడుండి వారం? చాలా అల్పులం. మరి ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా, మరి మీకు అందరికీ భూములు, భవనాలు ఉన్నాయేమో మాకు తెలియదు కానీ, మాకైతే ఏమీ లేకుండానే దేవుని సన్నిధికి వచ్చాం కదండి. మన కొరకు ఆయన ఏమైపోయాడు? చాలా అల్పుడైపోయాడు. దాన్ని ఏమంటారంటే ఒక విధమైన బలహీనుడైపోయాడు, రిక్తుడైపోయాడు మన కొరకు. దేవాతి దేవుడి లోకానికి వచ్చి ఏమైపోయాడు? మన కొరకు రిక్తుడైపోయాడు. నీ కొరకు, నా కొరకు ఏమీ లేనివాడుగా అయిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాజువైన నీవు దాసుడవయ్యావా, దాసుడనైన నన్ను రాజును చేయుటకు. రాజువైన నీవు దాసుడవయ్యావా, దాసుడనైన నన్ను రాజును చేయుటకు అభిషేకించావు, ఆశీర్వదించావు, అభిషేకించావు, ఆశీర్వదించావు. నీతిమంతుల సభలో మమ్ము నిలబెట్టుచున్నావు. నీకే స్తోత్రము యేసయ్యా. నా ఎడలా నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. హల్లెలూయా. ఆ పాటలో ఉంటది, బలవంతుడు అయ్యిండి నువ్వేమైపోయి బలహీనుడు అయిపోయావు, నా స్థానంలో నిలిచావు, నా శిక్ష భరించావు. దేవుడు మన కొరకు క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామంటే కారణం ఏంటంటే, దేవాతి దేవుడు తన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. అవునా? యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చినమాట. ఆ పూర్ణ నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 1:15 ఈ మాట రాసి పెట్టి ఉంటుంది. ఏమనుంటుందండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాడన్న మాట మీరు నమ్మాలి కంపల్సరిగా. దాని పూర్ణ అంగీకారమై ఉండాలి. మీరేం చేయాలి? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సత్యం. హల్లెలూయా. అర్థమవుతుంది? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సత్యము. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడన్న మాట చాలా సత్యమైన విషయము. ఆ సత్యము తెలుగు తక్కువ వారు అని మనకిచ్చాడు. హల్లెలూయా. ఆయన మన తెలివైనవా? జ్ఞానవంతులవా?
బాగా చదువుకున్న వాళ్ళమా? విజ్ఞానులమా? మనం ఏమి ఐఏఎస్ ఐపీఎస్లమా? కాదు కదా. ఎవరు మనం? అమ్మ నా మాట అందరూ వింటారా? దేవుని స్తోత్రాలు చెప్పండి. మనం ఎవరు అండి? చాలా అల్పులం. ఇందాక బ్రదరు సాక్ష్యం చెప్తున్నారు, దేవుని సేవ కొరకు జాబు రిజైన్ చేసి నేను నా భార్య వచ్చేసామన్నారు. ఎందుకు వచ్చేసాడు ఆయన? జాబ్ చేసుకుంటే చాలా వస్తుంది కదా, ఆయనకి జీతం వస్తుంది, ఆయనకు వస్తుంది, ఆయన భార్యకి వస్తుంది, ఆయన పిల్లలు, ఆయన కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా బ్రతుకుంటారు కదండి. ఎంతగానో ఇప్పుడు ప్రయాసపడాల్సిన అవసరమే ఉంది. రాత్రి పగలు దైవ సేవకుడు ఈ పాంప్లెట్ పెట్టినప్పుడు నేను చూసినప్పుడు, ఈ దైవ సేవకుడు ఇక్కడికి వచ్చిన వాతావరణం అంతా చూశాక 19వ యానివర్సరీ ఇది. అవునా? ఏ యానివర్సరీ ఇది? 19 సంవత్సరాలు అయింది దైవదాసుడు మీ మధ్యలోకి వచ్చి ఈ సేవా పరిచర్య స్టార్ట్ చేసి. అర్థమవుతుందా? 19 సంవత్సరాల్లో సేవకు తగిన ప్రతిఫలం ఏది? హల్లెలూయా కదండి. ఇప్పుడు మనము యానివర్సరీ అని పెట్టారు అంటే దీన్ని ఏం చేయాలి? మనం రిపీట్ చేసుకోవాలి. ఇగో పలానా డిసెంబర్ 30వ తారీఖు పలానా 19 సంవత్సరాల కిందట దైవభూషణ గారు ఆయన భార్య ఈ స్థలానికి వచ్చి ఈ యొక్క సేవా పరిచర్యను మొదలెట్టారు. అవునా? ఇది జ్ఞాపకం చేసుకుంటాం. మనం బర్త్డే ఎలా చేసుకుంటామో ఈ మందిరం ఈ సేవా పరిచర్య బర్త్డే ఈరోజు జరుపుకుంటున్నారు. అదే సమయంలో క్రిస్మస్ కూడా జరుపుకుంటున్నారు. కానీ 19 ఏళ్ల ఆయన కృషికి ఫలితం ఏది? హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఏది ఫలితం? ఎవరు ఫలితం? ఆయన రక్షించబడిన బిడ్డలే ఆయన ఫలితం. హల్లెలూయా. ఆయన కన్నీటితో విత్తనాలు వేసాడు ఈ ప్రాంతంలో. విత్తనాలు వేసిన ఏమొచ్చినాయి? మొలకొచ్చినాయి. ఏమొచ్చినాయి? మొక్కలుగా మీరందరూ కూడా ఏం వేశారు? విత్తనాలు వేస్తే మీరు ఏం చేశారు? మొలకెత్తారు. మీరు దీని ఏమైపోవాలి తెలుసా? మహావృక్షాలు అయిపోవాలి. ఇంకా కునికిపోయిన చెట్లలాగా మొక్కల్లాగా అక్కడక్కడ దాన్ని ఏమంటారు చూసారు? పిచ్చి మొక్కలు ఎలా తీసేస్తారు? పిచ్చి మొక్కలు తీసారా? కలుపు తీయడం అంటారు కదా. ఏమంటారు దాన్ని? కలుపు తీయడం. పంటతో పాటు కొన్ని పిచ్చి మొక్కలు ఉంటాయి. ఆ పిచ్చి మొక్కలు ఉంచుతారా, పెంచుతారా, లాగేస్తారా? మనము ఆ పిచ్చి మొక్కలాగా ఉండకూడదు. పనికొచ్చే మొక్కలుగా ఉండాలి. ప్రయోజనకరమైన బిడ్డలుగా ఉండాలి. ఒకటి దైవ సేవకుడికి మనం సహాయం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే దేవుని పరిచర్యకు, దేవుని రాజ్య వ్యాప్తి పనిలో మనం ఉన్నాము. హల్లెలూయా. ఆయన యొక్క సాక్ష్యము, ఆయన యొక్క రాజ్యము వ్యాప్తిలో మన వంతు కృషి మనం చేస్తున్నాం. హల్లెలూయా. మేము కూడా దాన్ని ఏమంటారంటే స్టార్టింగ్ సేవలోకి రాలేదు. నేను ఈ సేవలోకి ఎందుకు వచ్చానంటే స్టార్టింగ్ సండే స్కూల్ చెప్పేదాన్ని. సండే స్కూల్ నుంచి స్త్రీల కొడుకులు తీసుకొచ్చాడు దేవుడు నన్ను. స్త్రీల కొడుకుల నుంచి ఆదివారం కొడుకులు తీసుకొచ్చాడు. ఆదివారం కొడుకుల నుంచి మీ మధ్యకి ఇలా తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇలాంటి ప్రదేశాలు ఎందుకు అని అంటే ఆ రోజు మేము విశ్వాసులుగా ఉన్న దినాల్లో దేవుని పరిచర్య అంటే పరుగులు ఎట్టేసేవాళ్ళం. అర్థమవుతాం నా మాట. నేను ఎక్కడ పని ఉన్నా మాకు కొంచెం ధనం కలిగి మేడలు కలిగి ఒక పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళాను అంటే అక్కడ పరిచర్య చేయవలసిందే నేను. హల్లెలూయా. నన్ను చూసి అనేక మంది పరిచర్య నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతాల్లో, ఆ సంఘాల్లో. అర్థమవుతున్నమాట. అదే సంఘాలకి వాక్యం చెప్పడానికి కూడా దేవుడు నన్ను పంపించాడు. ఎందుకో తెలుసా? ఆయన యందు మనం కలిగి ఉన్న నమ్మకం. అదొద్దు. మనం ఎంత నమ్మకముగా ఆయన ఇచ్చిన పనిని మనం నెరవేర్చుతామో దానికి ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రాంతపు న్యూ మాసిదోనియా సంఘపు 19వ వార్షికోత్సవంలో ఉన్న మీరందరూ ఆయన సేవ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చేతులు ఎత్తండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, 19 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి కదా. నేను అదే అనుకున్నాను. ఆ తల్లిని అక్కడి నుంచి వస్తున్నాను, ఇవి ఉండి అనుకుంటున్నాను నా మనసులో కదండి. ఎంతమంది ఉన్నారు? ఆవిడ ఒక్కడే ఒక ఆవిడ, ఇద్దరు ఒక ముగ్గురు, ఒక 10 మంది కదండి. ఆ నాటి నుంచి నేటి వరకు కూడా సేవా పరిచయ వాళ్ళు ఒక ఆయన ఉంటున్నారు, మన బ్రదర్ కూడా ఉన్నారు కదండి. అర్థమవుతుందా? ఆ నాటి నుంచి ఈ నాటి వరకు సేవకునికి చేదోడు వాదోడుగా మీరు ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చిన ఈ బిడ్డలకు, వృద్ధులైన ఈ బిడ్డలు ఏం చేయాలి? వాళ్ళకి పాలిచ్చి పెంచాలి. దేవుని వాక్యం అనే పాలిచ్చి ఏం చేయాలండి? పెంచాలి. వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చిన పిల్లలు యవ్వనస్తులు గనక యవ్వనస్తులు దేవుని రాజ్య వ్యాప్తిలో బలమైన స్తంభాలుగా, సాధనాలుగా నిలబడాలి. హల్లెలూయా. క్రైస్తవుడు ఎలాంటట? టెక్కెమనెత్తిన సైన్యము వలె యుద్ధానికి సిద్ధపడాలి. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఈ లోకంలో ఉన్నామంటే అర్థమేంటి? దేవుని కృప ఒకటి ఉన్నది, మనం బ్రతికున్నాం కదండి. కరోనా వచ్చింది, ఎంతోమంది చచ్చిపోయారు. అవునా కదా? దేవుడు నీకు నాకు ఆయుష్ ఇచ్చాడు అనంటే మనతో ఆయనకి ఏదో పని ఉంది. మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు మనకు ఆయుష్ ఇచ్చిన కాలంలోనే చక్కబెట్టి త్వరగా చక్కబెట్టాలి. హల్లెలూయా. ఏ దినము ఏది సంభవిస్తుందో మనకు తెలియదు కనుక దేవుడు దేని నిమిత్తము మనకి ఈ లోకానికి పంపించాడో ఆ పని మనం తొందరగా చక్కబెట్టాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మన కొరకు దేవాది దేవుడు ఈ లోకానికి వస్తే మనం ఎలా ఉండాలండి? ఏం పాట పాడతాం మనం? రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా
రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు. రారె గొల్లా బోయులారా, రక్షకుండు దయించినాడు. రారె గొల్లా బోయులారా, తక్షణమునా బోయి మనని రీక్షణ ఫలముందుదాము. రక్షకుడు పాడారా? క్రిస్మస్ నెలంతా పాడారా? చెప్పండి. దేవుడు మన కొరకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చేసాడు. హల్లెలూయా. దేని కొరకు వచ్చాడంటే మన పాపములను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్కు మనకి సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక మీకు ఒక 4-5 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే నేను ఏమంటారు, పెద్దరాజుగా చెప్పినట్టుగా స్టడీలో వెళ్ళలేదు. ఎందుకంటే మీ వాతావరణం అంతా కూడా నాకు కళ్ళకు కనబడినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మీరు ఎంత ఉజ్జీవంగా ఉన్నారో, లేకపోతే ఎంత ఆసక్తిగా ఉన్నారో అవన్నీ కూడా నాకు కనపడతా ఉంది కనుక నేను 4 విషయాలు చెప్పి, దైవ సేవకుడు ఎంతో ప్రయాసంతో మమ్మల్ని ఇక్కడ పిలిచాడు కనుక మేము చేయవలసిన కార్యం మేము చేస్తాము, మీరు పొందవలసిన కృప మీరు పొందాలి. హల్లెలూయా కదండి. ఈ సమయంలో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియని. దేని కొరకు వచ్చాడండి? పాపములను తీసివేయుటకు ఆయన మన కొరకు ఏమయ్యాడండి? ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మనం ఏం చేయాలి? పాపాలను విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవునికి విరోధమైన ప్రతి కార్యాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఓ మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా. దేవుడు మన పాపాలు తీసివేయడానికి వచ్చాడు గనక మన పాపములను మనం విడిచిపెట్టాలి. హల్లెలూయా. అవన్నీ కూడా సరి చేసుకోవాలి. రెండవదిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అదే అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం చదువుదాం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేనికి వచ్చాడు? అపవాది యొక్క క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుడు మన కొరకు అపవాది క్రియలు ఈ లోకములో మనమందరం కూడా దేవుడు అన్నాడు మనల్ని అందరూ కూడా మంచివాడిగానే పుట్టించాడు. అవునా? స్పీడ్గా వెళ్తుంది నా వాయిస్, మీకు అర్థమవుతుంది నా మాట? తెలుగే కదా మాట్లాడుతున్నాను కదండి. కాబట్టి నాతో పాటు మీరు పరిగెట్టండి వాక్యంలో. హల్లెలూయా. దేవుని వాక్యం వేగంగా పరిగెడుతుందంట. 147 కీర్తనలు ఉంటుంది. దేవుని వాక్యం ఎలా పరిగెడుతుంది? కాబట్టి దైవ సేవకులు చెప్పినప్పుడు మనం కూడా వాక్యంతో పాటు పరిగెట్టాలి. అర్థమవుతుందా? దేనికి? అందుకోవడానికి. అర్థమవుతుందా? దేవుని మాటలు మనం అందుకోవడానికి పరిగెత్తాలి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ లోకములో మానవులందరినీ దేవుడు మంచివాడిగానే పుట్టించాడు, చెడ్డోలుగా పుట్టించాడా? కానీ దేవుడు అపవాది అన్నాడు ఆ క్రియల్లో చిక్కుపరిచి వాడు ఏమైపోయాడంటే మనుషులందరినీ కూడా నాశనం చేసేసాడు. అందుకే దేవుని వాక్కు అంటుంది, మీరు అపవాది తంత్రములను ఎరగని వారు కాదు, మీకు తెలుసు దేవుని యొక్క అపవాది యొక్క తంత్రాలేటో మీకు తెలుసు. కాబట్టి స్పృహ కలిగి జ్ఞానం కలిగి ఆ చిక్కుల్లో మీరు పడిపోకండి. అది దేవుడు చెప్పిన మాట కదండి. ఈ రోజులు బట్టి ఈ కాలాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏర్పరచబడిన వారు సహితము పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అంటే కొన్ని కారణాలు అవి మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. అనేక విధాలమైన మనుష్యులు ఈ రోజు బైబిల్ మీద, యేసు ప్రభు మీద దాడి చేస్తున్నారు. అవునా? కాబట్టి వాటన్నిటి నుంచి తప్పించుకొని మీరు స్థిరంగా నిలబడ్డారు అంటే దేవునికి మహిమ కలుగును గాక. మీరు దేవుని రాజ్య వారసులు. హల్లెలూయా. అపవాది క్రియలు, అపవాది మన మధ్యలో తంత్రాలు పెట్టడానికి, మనల్ని అపవిత్రులుగా చేయడానికి, పాపులుగా చేయడానికి, మనల్ని దాని నాశనం చేయడానికి అది సిద్ధంగా ఉంది. ఆ క్రియలు లయపరచడానికే దేవుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఏమంటే పూర్వకాలం ఇప్పుడు కాలంలో చూడండి, చిన్న చిన్న పిల్లల్లో పాపాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, నాశనము, అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోతున్నారు, అక్క చెల్లెలు కొట్టుకు చచ్చిపోతున్నారు. ఇంకా మన భయంకరమైనది ఈ మధ్యలో చిచ్చుపెట్టింది ఎవరు? సైతానే. కాబట్టి ఆ తంత్రాలు మనం ఎరిగిండి
జాగ్రత్త పడాలని దేవుడు మనతో చెప్తున్నాడు. హల్లెలూయా. నా మాట క్యాచ్ చేశారా? హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఒక మాట మీకు చెప్తాను. 16వ వచనం చదవండి అదే అధ్యాయంలో. అదే అధ్యాయంలో 16వ వచనం. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టితో మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఆయన మన నిమిత్తం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు గనుక ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకోవాలి. అంటే ఒక మనిషి కొరకు చచ్చిపోయేంత ప్రేమ దేవుడు మన కొరకు చూపించాడు. హల్లెలూయా. మనం ఎవరి కొరకైనా చచ్చిపోతామా? అట్లీస్ట్ మన భార్య కొరకు ఒక భర్త, భర్త కొరకు ఒక భార్య, పిల్లల కొరకు తల్లి, తల్లిదండ్రుల కొరకు పిల్లలు చనిపోయే దినాలు ఉన్నామా ఇప్పుడు మనం? లేదు కదా. కానీ దేవుడు మనల్ని ప్రేమించి సాక్షాత్ ఈ లోకానికి వచ్చి ఇదేం చేశాడు? ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక మనం ఏం చేయాలి? ప్రేమ ఎట్టిదో, దేవుని ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు, నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు, మరువగలనా నీ స్నేహము, మరచి ఇలనే మనగలనా, మరువగలనా నీ స్నేహము, మరచి ఇలనే మనగలనా, స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొని నిజమైన. హల్లెలూయా, హల్లెలూయా. పడుకున్న వాళ్ళందరూ కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి. పడుకున్న వాళ్ళందరూ, మెలకుగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరమ్మా? పగటి సంబంధులం, వెలుగు సంబంధం, వెలుగు సంబంధులం. కాబట్టి మీరు లోకస్తుల వలె మత్తులుగా ఉండక నిద్రపోకుండా ఉండండి, మెలకుగా ఉండండి. తండ్రి దేవాది దేవుడు ఏ జామునొచ్చునో మనకి తెలియదు. ఆయన వచ్చి తలుపు తట్టగానే మనం తలుపు తీయడానికి ఆయన స్వరం వినే చెవులు మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్, గడిచిన క్రిస్మస్ లో మంచిగా రెడీ అయ్యి దేవుని ఆరాధించారు. ఈ క్రిస్మస్ కూడా దేవుని ఆరాధించడానికి మీరు వచ్చారు. ఈ ఆరాధనలో ఉన్న మర్మం ఏంటంటే దేవునికి మనం దగ్గరగా వెళ్ళడం. హల్లెలూయా. దేవాది దేవుడు మన దగ్గరికి వస్తే మనము దేవుని దగ్గరికి వెళ్ళమా? కదండి, వెళ్ళాలా లేదా? నేను మాట చెప్పనా, ఈ కొద్ది దినాలుగా, కొన్ని సంవత్సరాల కింద, క్రీస్తు పూర్వము 523 సంవత్సరాల క్రిందట దాన్ని ఏమన్నారు? విక్రమ శకం అని ఒకటి మొదలెట్టారు. ఏ శకము? విక్రమ శకం అని, మహావీర శకం అని ఒకటి మొదలెట్టారు. క్రీస్తు పూర్వము 523, అంటే దేవుడు పుట్టక ముందు. మనకి ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తానంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అంటాం మనం. కాబట్టి దీనికి ముందుగా దేవుణ్ణి శక పురుషుడిగా విభజించక ముందు 500 క్రీస్తు పూర్వము, దేవుడు పుట్టడానికి ముందు 523 సంవత్సరాల క్రిందట మహావీర శకం అని ఒకటి మొదలు పెట్టారు. చేద్దాము, ఇలా పెడదాం. ఈ మహావీర శకం ద్వారా ఈ ప్రపంచాన్ని, కాలాన్ని 2 భాగాలుగా చేద్దాం అనుకున్నారు. కుదరలేదు. క్రీస్తు పూర్వం 76వ సంవత్సరంలో విక్రమ శకం అని పెట్టారు. దాన్ని కూడా ప్రపంచం ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు. హల్లెలూయా. అవునా? మనం ఏమంటాం? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అంటారు. తెలుసు మీకు అందరికీ? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. ఇప్పుడు ఈ దైవ సేవకుడు ఇక్కడ సేవ స్టార్ట్ చేసి 19 సంవత్సరాలు అయ్యింది అని అంటే దీనికి యేసు ప్రభు జన్మకి సంబంధం ఉంది. హల్లెలూయా. ఆయన సేవా పరిచర్య కాదు, ఆయన స్థాపించిన సంవత్సరానికి యేసు ప్రభు జన్మకి సంబంధం ఉంది. హల్లెలూయా. కాబట్టి అలాగా ఏమన్నాడంటే క్రీస్తు పూర్వం 76లో విక్రమ శకం అని మొదలు పెట్టారు. మళ్ళా క్రీస్తు శకము 53కి వచ్చేసరికి శాలివాహన శకం పెట్టాలనుకున్నారు. యేసుప్రభు పుట్టిన తర్వాత కూడా 53 సంవత్సరాల తర్వాత శాలివాహన శకం వస్తుందని అనుకున్నారు. కానీ ఎక్కడ ప్రపంచానికి ఆ అర్హత, యోగ్యత ఎక్కడ కూడా దొరకలేదు. యేసు ప్రభునే సాక్షాత్తు శక పురుషుడిగా విభజించింది. హల్లెలూయా. అట్టి దేవుని కలిగిన మనము ఎంత ధన్యులమండి. హల్లెలూయా. చప్పటి కూడా దేవుని స్తోత్రాలు చాలండి. హల్లెలూయా. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసు ధ్యానమే, ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసు ధ్యానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎలా పాడను ఏమి చెప్పను
యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందు వెదకినా యేసునామమే ఎటు వెళ్ళినా యేసు ధ్యానమే. హల్లెలూయా. అమెరికా వెళ్ళినా యేసునామమే, ఇండియా వచ్చినా అవునా, జపాన్ వెళ్ళినా యేసునామమే. ఇది కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ రోజు క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతా ఉంది. హల్లెలూయా. అందరికీ క్రిస్మస్ సెలవులు ఉంటాయి. అవునా? ప్రపంచ వ్యాప్తంగా ఏముంటాయి? క్రిస్మస్ సెలవులు ఉంటాయి కదా. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చివరికి ఒక మాట చదువుతాను. 14వ వచనం చదివండి. చాలా విషయాలు ఉన్నాయి కానీ, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. హల్లెలూయా. దేనికి వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? లోకానికి రక్షకుడుగా ఉండడానికి. హల్లెలూయా. ఎలాగ ఉండడానికి? ఈ లోకానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, ఈ భూమి అంతటికి రక్షకుడిగా ఉండడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. లోక రక్షకుడిగా ఉండడానికి యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. అదే ఈ క్రిస్మస్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ దైవజనమ, మనం అందరము కూడా దేవుని రాజ్య వ్యాప్తిలో ఏమవ్వాలండి? పాత్రలం అవ్వాలి. ఆయన మార్గములో మనం మంచి బాటసారులు అవ్వాలి. మార్గం చూపించేవారు అవ్వాలి. దేవుడు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఆ దేవుణ్ణి నమ్ముకున్న మనము అన్యజనులకి మనమే మార్గముగా, సత్యముగా, జీవముగా వెళ్ళాలి. హల్లెలూయా. అలా బ్రతకాలి అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈ క్రిస్మస్లు ఎంత హ్యాపీగా జరుపుకుంటున్నామో అంత భద్రతగా మన జీవితాలు సరిచేసుకోవాలి. హల్లెలూయా. అంత భద్రంగా మన జీవితాలను కాపాడుకోవాలి. అంత భద్రంగా సమాజానికి మన వ్యక్తిగత జీవితాన్ని వారికి చూపించగలగాలి. మమ్మల్ని అందరూ కూడా మా వీధిలో ఏమంటారో తెలుసా? ఇగో పలానోళ్ళు బ్యాగుల షాపులు తక్కువ అంటారు కానీ యేసుబాబు వాళ్ళు అంటారు. ఎవరంట? గడచిన 27-28 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలోనికి మేము వెళ్ళాము. ఆ ప్రాంతంలో మమ్మల్ని పిలిచే పేరేంటో తెలుసా? యేసుబాబు వాళ్ళు అంటారు. అర్థమైందా? అంటే యేసు ప్రభు మా ఇంట్లో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మందసం మా ఇంట్లోనికి వచ్చింది. దేవుని సన్నిధి మా ఇంట్లోనికి వచ్చింది కనుక దేవుని జనాంగముగా మేము పిలువబడ్డాము. హల్లెలూయా. ఇశ్రాయేలీలు అంటే అర్థమేంటి? దేవుని జనాంగం అని అర్థము కదండి. అవునా? మనము కూడా ఈనాటి ఇశ్రాయేలీలం కదా, దేవుని ప్రజలం కదా. అవునా కదా? మీరంతా దేవుని ప్రజలేనా? హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆయనే, అదే యోహాను పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు ఉంటుంది అనుకుంటున్నాను. ఏమన్నాడంటే ఆయనే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఎవరైనా ఆయనే నిజమైన దేవుడు. ఆయన ఎరిగిన మనము నిజమైన దైవ బిడ్డలుగా బ్రతకడం మనము నేర్చుకోవాలి. కాబట్టి క్రిస్మస్ ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారో నాకు తెలియదు కానీ మా జీవితాల్లో అనేక ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుడు మమ్మల్ని బలపరిచి సంతోష ఆనందాలతో ముందుకెళ్ళి కృపను మాకు దయచేశాడు. ఇంకా మరొక దినము తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? నూతన సంవత్సరంలోకి మనము ప్రవేశిస్తాం. అవునా కదండి? ఇప్పుడు ఏం చెప్పుకుంటాం? విష్ హ్యాపీ న్యూ ఇయర్. రేపు రాత్రి 12 గంటలకల్లా ఇక్కడ మీరు అందరూ మందిరాల్లో ఉంటారు. ఈ టైం కల్లా రాత్రి 12 మనం ఏం చెప్పుకుంటాం? నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. అంటే నూతనం. ఏమి నూతనమైంది నీ జీవితంలో? అది జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీకు నూతన బుద్ధి కావాలి, నూతన జ్ఞానం కావాలి, నూతన స్వభావం కావాలి, నూతన మనస్సు కావాలి. అర్థమవుతున్నమాట? దీనితో మనం ఎదురుకెళ్తే అప్పుడు మనం విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పచ్చు. హల్లెలూయా. కాబట్టి ఈ కోరుకొండ, ఇదేమి గోనగూడెం ప్రాంతంలో మన దైవ సేవకులు దైవ పోషణం గారికి ఇచ్చిన సంఘముగా మీరందరూ కూడా మంచి ఆశీర్వదింపబడిన బిడ్డలు అయిపోవాలి. హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదింపబడతారు? మీరు ఆశీర్వాద కారణంగా ఉంటే ఆశీర్వదింపబడతారు. దేవుడు ఆశీర్వదిస్తాడు. మీకు ఒక మాట చెప్పనా? ఎలా ఆశీర్వదింపబడతారు మీరు చెప్పండి? ఎవరు వచ్చినా దేవుని సన్నిధికి వస్తే ఇచ్చేయమంటున్నారు అనుకోకండి. అందులోనే ఉంది ఆంతర్యం. హల్లెలూయా. అదే సూక్ష్మంలో మోక్షం అంటారు దాన్ని. ఏంటది?
ఇచ్చుటలోనే ఆశీర్వాదం ఉంది. ఇంకెక్కడ ఏం కాదు. నువ్వు ప్రార్థన చేయాలి, నీ బ్రతుకు మార్చుకోవాలి, నువ్వు సరిదిద్దుకోవాలి. వీటితో పాటుగా ఒక అంశం ఏంటంటే దేవుని సన్నిధికి నువ్వు ధారాళముగా నువ్వు వెళ్ళాలి. నీ శక్తి, నీ భక్తి, నీ ధనము, నీ బలమన్ని కూడా దేవుని సన్నిధిలో వినియోగించాలి. హల్లెలూయా. మరలా మేము వచ్చే సంవత్సరం క్రిస్మస్కి ఇక్కడికి వస్తాము. దైవ పోషణ గారు పిలిచినా పిలకపోయినా మేము వస్తాము. ఈ మందిరము, ఈ ప్రాంతం ఇలా ఉండకూడదు, మీరందరూ ఇలా ఉండకూడదు. హల్లెలూయా. ఏమైపోవాలి? టోటల్ చేంజ్ అయిపోవాలి. అయ్యగారు రాగానే, అయ్యగారు మీ ఇల్లు ఎక్కడనంటే ఈ పక్కనేనండి 2 గదులు అంటున్నారు. ఏంటట? ఆ పక్కన నేను ఇలా వంగి చూసేసరికి కొంచెం దుఃఖం కలిగింది నాకు. ఎందుకంటే దైవ సేవకుడు అంటే సామాన్యుడు కాదు. హల్లెలూయా. దేవునికి మనకి మధ్యలో మధ్యవర్తి ఆయన. మీ కొరకు అహోరాత్రలు అహర్నిశలు కన్నీరు కార్చి ప్రార్థన చేసి రోధించి కన్నీరు కారుస్తున్నారు. మీ సమస్యలో మీకు తోడుగా ఉన్నాడు. మీ కష్టాల్లో మీకు ఎలా ఉన్నాడు? ఆ సమయానికి వచ్చి మిమ్మల్ని ఆదరించేవాడు. మీ ప్రతి పరిస్థితిలో మీకు తోడుగా ఉన్నవాడు కనుక ఆయన యొక్క పరిస్థితుల్లో మనం ఏం చేయలేదా? ఈ చూడగా నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. మాసిదోనియా సంఘం కొరకు పేరు కూడా అదే. మాసిదోనియా సంఘస్థులు బహు పేదవారు. వారి కష్టాల్లో బాగా నలిగిపోయి ఉన్నారు. కానీ ఇచ్చే విషయంలో బహుదాతృత్వం కలిగి ఉన్నారు. హల్లెలూయా. మేము ఆ కోవకు చెందిన వారమే. హల్లెలూయా. ఆ మాసిదోనియా సంఘము నుంచి ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఒక ఉన్నతమైన సంఘాన్ని తీసుకొచ్చాడు దేవుడు మమ్మల్ని. హల్లెలూయా. మీరు రావాలని ఉందా? మీకు అందరికీ మీరందరూ కూడా దేవుని రాజ్యంలోనికి, దేవుని ఆశీర్వాదంలోనికి రావాలని ఉందా? రావాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీ చేతులు పైకెత్తి చూపించండి. దేవుని సన్నిధిలో ఇంకా బలముగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ దీవెనా మీకు కావలెనా? నేడే యేసు నద్దకు రమ్ము, నేడే యేసు నద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన ఈ చెప్పనా సఖ్యమైన సంతోషము ఈ క్రిస్మస్ ద్వారా మీరు అనుభవించాలని మేము కోరుకుంటున్నాం. ఒక ఆత్మీయ బిడ్డలుగా, మీ సహోదర సహోదరులుగా మేమందరూ కూడా, మా వల్ల మీరు అందరూ కూడా బాగుండాలి, బాగుపడాలి, దీవించబడాలి, ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మెర్రీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. దైవ చిత్తమైతే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. ఆ దినం మరి మీరుంటారో నేనుంటారో తెలియదు కానీ అందుకే దైవ చిత్తమైతే దేవుడు కూడా అదే చెప్పాడు. దేవుని చిత్తమైతే నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకుందామని చెప్పుకున్న వారులారా రేపేమి సంభవించడో మీకు తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉంటే దైవ చిత్తమని, కాబట్టి ప్రభువు చిత్తమని, ఇది చేతుము అది చేతుమని చెప్పుకోవాలట. హల్లెలూయా. కాబట్టి దేవుని జన్మదినము ఎంత సంతోషముతో ఈ విధముగా దాని వెంటనే శారీరకంగా ఆరాధించుకుంటున్నామో ఆత్మీయంగా కూడా అంతగానే ఆరాధించుకోవాలని దేవాది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటాడు. అటు కృప దేవుడు మీకు అందరికీ దయచేయును గాక. ఆమేన్. మరోసారి మరి మమ్మల్ని ఆహ్వానించిన దైవ సేవకుల కుటుంబానికి దైవ భూషణ అయ్య గారికి మా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. తప్పలు కొడదాము. ఎవరు లెగద్దు ఒక 5 నిమిషాలు కూర్చో.